వినాయకుడు అంటే అర్థం ఏమిటో తెలియజేస్తారా? ఏం లేదు, విగతాహ నాయకాహ యస్మాత్ సహా వినాయక. ఎవరికి పైన నాయకులు లేరో వాళ్ళకి వినాయకుడు అని పేరు. అంటే సుప్రీం అనమాట ఇక నాయకుడు అంటే. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు, వాడిపైన ఇంకో నాయకుడు ఉంటాడు, వాడిపైన ఇంకో నాయకుడు ఉంటాడు. రాష్ట్రపతి పైన నాయకుడు ఎవడని ఉంటాడా? ఇంకా ఉంటాడు కదా. ఇప్పుడు సర్పంచ్ దగ్గర మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు వాళ్ళపైన నాయకులు అలా ఉంటూనే ఉంటారు. అలా క్లర్క్ దగ్గర మొదలు పెడితే కలెక్టర్ వరకు, కలెక్టర్ ఇంకా చీఫ్ సెక్రటరీ వరకు, ఈ డిపార్ట్మెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్లో కూడా ఒకరిపైన ఒకరు నాయకులు అలా ఉంటూనే ఉంటారు. కానీ రాష్ట్రపతి అది ఫైనల్, వాళ్ళపైన నాయకులు ఉంటారు. దేవతలలో వినాయకుడు అలాంటి, విఘ్నేశ్వరుడు అలాంటి వాడు. ఎందుకు అంటే ఎవరికైనా విఘ్నములు వస్తాయి, ఎవరు ఏ పంతలు పెట్టాలి, విఘ్నములను పోగొట్టే శక్తి అతనికి ఉంది. కనుక ఎవరైనా ఆఖరికి తన కొడుకు అయినప్పటికీ ఈశ్వరుడు కూడా ఏదైనా పని చేయాలంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవలసిందే. ఇవాళ కూడా చూడండి, పార్వతీ పరమేశ్వరి కళ్యాణం చేస్తుంటే కూడా ముందుగా వినాయకుడు పూజ చేస్తాం. ఇదేంటండి, కళ్యాణం అయిన తర్వాత కదా అతను పుట్టాడు, ఎందుకంటే అప్పుడంతే. కానీ ఇవాళకి పుట్టేస్తున్నాడు కదా, ఇవాళ మనం చేస్తున్నది కళ్యాణ ఉత్సవం కదా, వినాయకుడు ఉన్నాడు కదా. నీ కళ్యాణ కార్యక్రమం నిరాటంకంగా పూర్తవ్వాలంటే వినాయకుడిని పూజించాల్సిందే. అంటే అందరికీ ఇతను నాయకుడు అయిపోయాడు. ఆది పూజ్యో గణాధిప అని అన్నారు కదా, ఆది పూజ్యుడేనే. ఈయనకంటే ఆది పూజ్యుడికి ఎవరు లేదు. వినాయకుడిని ముందుగా పూజించాలి. ఇంతకన్నా ఇతనికన్నా ముందు ఎవరన్నా పూజించాలా? ఇంకెవరు లేరు. అందుకని నాయకులు లేనివారు అని అర్థం వినాయకుడు అంటే. మనవాడి వినాయకుడు అంటే ఏదో ఆక్షేపణలో రకరకాల అర్థాలు చెప్తారు, కానీ అదేమీ కాదు. తన పైన ఎవరు నాయకులు లేనివాడిని వినాయకుడు అంటే.